ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు. ఈ సంవత్సరం రోజులు ఆగిపోయిన గత ప్రభుత్వం చేసిన ఎక్కడైతే ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరం రోజులు చాలా వరకు పూర్తి చేసుకోగలిగాం. ఆంధ్రుల రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభించుకున్నాం. ఎక్కడైతే మన పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడి వరకు ఆగిపోయిన పోలవరం పనులు కూడా పూర్తిగా మళ్ళీ మా గాడిన పడ్డాయి. అలాగే మా వెలుగొండ ప్రాజెక్టు, మా జిల్లాకి వెలుగొండ ప్రాజెక్టు కూడా పనులు మళ్ళీ స్టార్ట్ అవటం. ఈ సంవత్సరం రోజుల్లో మన ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చామో అవి కూడా పెన్షన్ ప్రతి నెల 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే దీపం పథకం కింద ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో అవి కూడా అన్నీ పూర్తిగా ఫుల్ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో రహదారులు కనుక మీరు చూసుకుంటే గుంటల రోడ్లు ఎక్కడ చూసుకున్నా ఈ ప్రభుత్వం వచ్చినాక గుంటలు లేని రోడ్లన్నీ గుంటలు పూర్తి చేయటం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రహదారులన్నీ బ్రహ్మాండంగా ఆ పనులు కూడా మనం పూర్తి చేసుకున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులు పెట్టడానికి అనేక పరిశ్రమలు కూడా వస్తూ ఉన్నాయి. టీసీఎస్ కానీ, అలాగే మన నక్కపల్లి దగ్గర మన స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళది, మిట్టల్ వాళ్ళది, ఆర్ఎస్ మిట్టల్లో వాళ్ళు కూడా పెట్టుబడి పెడతా ఉన్నారు. ఈరోజు ఇంకా మన పవర్ ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా మార్పులు కూడా ఈరోజు వచ్చినాయి. అలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ ఈరోజు ఇంకా రేపు రాబోయే రోజుల్లో 4 పోర్ట్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వరకు ఒక కొలిక్కి వస్తూ ఉన్నాయి. ఏదైనా ఈ సంవత్సరం రోజుల పరిపాలన చాలా సంతృప్తిగా అందరూ ప్రజలు చాలా ఆనందంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంటే టీడీపీ క్యాడర్ అసంతృప్తి, నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తారు. కొంత ఏంటంటే గవర్నమెంట్ రాగానే కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ రావటం వల్ల పనులు కొంచెం అధికారం మారినాక కొంచెం అధికారులతోటి పనులు కావట్లేదని ఒక భావనలో ఉన్నారు. అది కూడా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రివ్యూస్లో కూడా ఆ డిస్సాటిస్ఫాక్షన్ కూడా పూర్తిగా తీసేయాలని క్యాడర్తో కూడా మీటింగ్లు ఏర్పాటు చేశారు. మొన్న మహానాడుతోటి ఒక దశ ఇవ్వటం జరిగింది. క్యాడర్ కూడా ఇంకా ఉత్సాహంగా ఆ డిస్సాటిస్ఫాక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది కూడా తెలియజేస్తూ ఉన్నాం. సో మీరు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా చేపట్టిన రామాయపట్నం పోర్ట్ అనేది చాలా జిల్లా కానీ అది నెల్లూరు జిల్లా ప్రజెంట్ ఉంది. సో భవిష్యత్తులో కందుకూరు కూడా ప్రకాశం జిల్లా కలుపుతూ ఉంటుంది. సో ఒక మంచి మేజర్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ అనేది మీ అధికార ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు, ఎప్పటిలో పూర్తి? ఇప్పుడు మీరు కనుక ఒక రామాయపట్నం పోర్ట్ సరౌండింగ్లో చూసుకుంటే పోర్ట్తో పాటు అక్కడ బీపీసీఎల్ రిఫైనరీ కూడా వస్తుంది. దాంతోపాటు ఇండోసోలోలు కూడా ఈ యొక్క సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా ఒకటి పెడతా ఉన్నారు. తప్పకుండా రామాయపట్నం పోర్ట్ ఇప్పటికి 60% పనులు పూర్తయినాయి. రేపు వచ్చే డిసెంబర్ కల్లా కంప్లీట్గా ఈ రామాయపట్నం పోర్టు రెడీ అవుతుంది. ఓ బెర్త్ కూడా, షిప్పులు కూడా రెడీ రావడానికి వెసులుబాటు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. మేము మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ అయినాక పనులు కూడా చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ 4 పోర్ట్లు బై ఏప్రిల్ 2026 ఏప్రిల్ కల్లా అన్ని పోర్ట్లు పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాం. డిసెంబర్ నాటికి 2 బెర్తులు అయితే వస్తాయి పూర్తిగా, మిగతా 2 కూడా ప్యారల్గా చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్కి పోర్టు పనులు పూర్తవుతాయని కూడా చెప్పడం జరుగుతుంది. వెలుగొండ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మార్కాపురం వచ్చినప్పుడు పశ్చిమ ప్రకాశానికి తప్పకుండా వెలుగొండ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. అవి కూడా దానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు రామానాయుడు గారు కూడా ఈ బడ్జెట్లో ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ 4 సంవత్సరాల్లో వెలుగొండ పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ ఇరిగేషన్ మినిస్టర్ సెప్టెంబర్ కానీ లేదా
జూలైకి కానీ ఖచ్చితంగా ఇది పూర్తి చేయాలి. అల్టిమేట్గా అల్టిమేట్గా కూడా జారీ చేశారు. అదే పనిలో పనిచేస్తూ ఉన్నారు అందరూ కూడా. ఓకే. స్టేట్లో మారిటైమ్గా మీరు ఈ అధికార ఇంకా డెవలప్మెంట్ ఏమైనా ఉంది? తప్పకుండా మన ప్రకాశం జిల్లా దగ్గర ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మన పెదగంజం దగ్గర మోటుమర్రి దగ్గర ఒక షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ, ఒక చిన్న షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఒకటి రాబోతూ ఉంది. అలాగే ఇంకా చిన్న చిన్న పోర్ట్స్ కూడా డెవలప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న ఆదేశించడం జరిగింది. పోర్ట్స్తో పాటు టూరిజము, ఇన్లాండ్ వాటర్ వేస్ అన్నీ కలిపి ఒక మంచి ప్రాజెక్ట్స్ కూడా రాబోతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో. తప్పకుండా ఈ పోర్ట్స్తో పాటు ఫిషింగ్ హార్బర్స్ కూడా త్వరగా ఇంకా ఫస్ట్ ఫేజ్ పూర్తయిపోతూ ఉన్నాయి. సెకండ్ ఫేజ్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి ఉన్నాయి. అవి కూడా సెకండ్ ఫేజ్లో ఒంగోలు, మన మోటుమల్లి, అటు అనకాపల్లి దగ్గర ఒకటి రెండు ఉన్నాయి. అవి కూడా త్వరగా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మోటిమరి దగ్గర ఏ ప్రాజెక్ట్? షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఒకటి రాబోతూ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ అన్నీ చూసుకున్నారు. ఒకసారి రేపు ఎంత ప్రాజెక్ట్? ఇది ప్రాజెక్ట్ వచ్చేసి 1000 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అవి కూడా త్వరలో మీకు మేము వెల్లడిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ.